రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కీర్తించబడుతున్నా కొనియాడబడుతున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయనా, మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిపోయినటువంటి ఉదయం నుంచి కూడా ఈ రాత్రి, ఈ క్షణము వరకు, ఈ సమయం వరకు అయా మా అందరికీ మీరు తోడై ఉన్నందుకు స్తోత్రాలు. ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు మార్గమున పొంచి ఉన్నా మాకు ఏ హాని జరగకుండా కాపాడినందుకు కృతజ్ఞతలు. మా ప్రతి పనిని దీవించినందుకు, మా ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించినందుకు, లోటు లేమి ఏమీ లేకుండా నాయనా సమృద్ధిచ్చి పోషించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రిని మరొకసారి మేమందరము కూడా కుటుంబంతో కలిసి విధముగా మీ పాద సన్నిధిన ప్రార్థించుకునే ధన్యత దయచేశారు. మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అనే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనములో మీ వాక్యము సెలవిస్తూ ఉన్న రీతిగా, అవునయ్యా, మీ వలన మాకు దీర్ఘాయువు కలుగుతుంది నాయన. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని రిపోర్ట్స్ మాకు వ్యతిరేకముగా ఉన్నా, ఎటువంటి సమస్యలు ఈరోజు మేము కలిగి ఉన్నా, ఎంతమంది శత్రువులు మమ్మల్ని చుట్టుముట్టి ఉన్నా తండ్రి, మీరు మాకు సహాయంగా ఉన్నారని, అయా దీర్ఘాయువు చేత మమ్మల్ని నింపుతారని, అయా మాకు ఏ హాని జరగదు అని ఈ రాత్రి సమయంలో మీ యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రిని ఎంతమంది బిడ్డలైతే విశ్వాసము కలిగి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో కృప చూపించండి, సహాయము దయచేయండి. అయా వారు ఎటువంటి సమస్యను బట్టి మొరబెడుతూ ఉన్నప్పటికీ ఆ సమస్య నుంచి ఈ రాత్రి అందు వారు విడుదల పొందుకునే కృప చూపించండి. అవునయ్యా, అనారోగ్యంతో ఎంతో మంది బిడ్డలు కృంగిపోతున్నారు. వారికున్న బలహీనత, వారికి ఉన్నటువంటి అయా అనారోగ్య సమస్యలు, వ్యాధులు, అంధకార దురాత్మ క్రియల వలనటువంటి అయా శోధనలు అన్నిటినీ కూడా నజరేయుడైన యేసు నామమున లయపరచండి ప్రభువా. మంచి ఆరోగ్యం పొందుకొని మీకు సాక్షులుగా నిలవబడే కృప చూపించండి. గర్భఫలము లేని వారిని ముట్టండి తండ్రి, గర్భఫలమును వారికి దయచేయండి ప్రభువా. నాయన, గర్భిణీలుగా ఉన్నారు బిడ్డలు తండ్రి, క్షేమముగా ఉండుటకును అయా ఎటువంటి సమస్య వారికి రాకుండా ఈ యొక్క వేడిమి నుంచి వారిని కూడా తప్పించమని, మంచి ఆరోగ్యముతో తల్లి బిడ్డలను నింపమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువా. డిప్రెషన్లో ఉన్న వారిని లేవనెత్తండి. ఆత్మహత్యల తలంపు కలిగిన వారిని వాటి నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ఆ యొక్క అంధకార క్రియల ఆలోచనల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తండ్రి, మంచి జాబ్ పొందుకునే కృప చూపించండి. వ్యాపారాల్లో మీరు తోడై ఉండండి, పరిచర్యలలో మీరు తోడై ఉండండి. వివాహం కోసం ప్రార్థిస్తూ ఉన్నారు నాయన, మీ చిత్తంలో ఘనముగా వారి వివాహము జరుగుటకు కృప చూపించండి తండ్రి. నాయన, అదే రీతిన సొంత గృహము లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. బిడ్డలకు సొంత గృహమును దయచేయండి తండ్రి. అయా, ఆర్థికంగా కూడా ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయా, అనుకోని సమస్యల్లో మునిగిపోయి అప్పులు కలిగి ఉన్నారు. వారందరినీ అప్పుల్లో నుంచి లేవనెత్తండి. ఆర్థికంగా వారిని బలపరచండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభువా. నాయన, కుటుంబంలో అసమాధానకరమైన పరిస్థితులు, అయా గొడవలు, విభేదాలు, భార్యాభర్తలకు, రక్త సంబంధికులకు, తల్లిదండ్రులకు మరియు బిడ్డలకు మధ్య తండ్రి ఎక్కడా కూడా తండ్రి మనశ్శాంతి లేక జీవిస్తున్న కుటుంబాలను ఈ రాత్రిని దర్శించి ప్రశాంతముగా, సమాధానముగా వారుండే కృప చూపించండి నాయన. ఆస్తిపరమైన విభేదాల నుంచి విడుదల దయచేయండి. కోర్టుపరమైన కేసుల నుంచి వారికి న్యాయమును దయచేసి విడిపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నైట్ డ్యూటీల్లో ఉన్నారయ్యా, నైట్ ప్రయాణిస్తూ ఉన్నారు అయా, వారి రాత్రంతా క్షేమముగా ఉండే కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఆయా దేశాలకు వెళుతూ ఉండంగా
సహాయము దయచేయండి. ఇమిగ్రేషన్స్లో, వీసాలలో, ఇంటర్వ్యూస్లలో కృప చూపించండి. కావలసినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ కృప చొప్పున వారికి దయచేయండి. ఎవరు మోసం చేయకుండా సహాయం అనుగ్రహించండి తండ్రి. ఆయా దేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి రక్షణతో వారిని నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. మారు మనసు లేక ఎడిక్షన్స్ కలిగి ఆయన చెడు వ్యసనాలతో జీవిస్తున్న వారందరికీ మారు మనసు దయచేయమని, వాటి నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. అయా మా భారతదేశమును, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను ప్రత్యేకంగా ఈ రాత్రి అందు ఆశీర్వదించండి. బోర్డర్స్లో సైనికులు ఉంటున్నారయ్యా, వారికి మీ రక్షణ కాపుదల దయచేయమని బ్రతిమాలుకుంటూ మేమందరము కూడా మీ కృపా సహాయమును బట్టి సేద తీరబోతున్నామయ్యా. మాకు మంచి నిద్ర, కంటి నిండా నిద్ర దయచేయండి. ఎవరికి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా కృప చూపించండి అయ్యా. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది దురాత్మ క్రియల వలన ఎవరు ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి గృహము చుట్టూ మీ యొక్క దేవదూతల కంచె కాపుదల దయచేయమని నాయన, మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని, మా బిడ్డలను మీకు అప్పగిస్తున్నాం. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మా అందరినీ నిలవబెట్టుకోమని అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.